హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మ్యామ్ చిన్న ప్రాంక్ కాల్ చేద్దాం. ఓకే. సో ఇఫ్ యు ఆర్ ఓకే దెన్ ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్స్ లో మీ బ్రదర్స్ కి గానీ లేదా మీ పేరెంట్స్ కి గానీ కాల్ చేసి నన్ను ఇక్కడ కొంతమంది అబ్బాయిలు ఏడిపిస్తున్నారు, ఒక కామెంట్ చేస్తున్నారు, నా ఇంటర్వ్యూస్ చూసారంట, నేను మామూలుగా పలకరిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను బట్ వాళ్ళు నన్ను టీజ్ చేస్తున్నారు అని చెప్పండి. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. మా అన్నయ్యకి లాస్ట్ వదినకి ఇద్దరికి చేయనా? సరే కాన్ఫరెన్సా? ఎవరికి చేయనా? అన్నయ్యకి చేయనా వదినకి చేయనా? అన్నయ్య బెటర్ ఏమన్నది. రైట్. ఓకే ఓకే. అంటే చిన్ననే బిజీ ఉంటారు, భరత్ అన్నయ్యకి కాల్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ తను బిజీ ఉంటే లిఫ్ట్ చేయరు. ఓకే. తిడితే మాత్రం కట్ చేయండి. హలో 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 ఎవరు? ఎవరమ్మా? లల్లన్న. ఫోన్లే గుర్తుపట్టావు, ఇంకొంచెం మంది ఎవరిపై ఇవ్వాలి. అన్నయ్య స్పీకర్ ఆన్ లోనే ఉందా? లేదురా, అన్నయ్య డ్రైవింగ్ చేస్తాడు. ఎవడు ఒక్కసారి స్పీకర్ ఆన్ చేయవా? ఇద్దరికి ఒకటి చెప్పాలి. ఇద్దరికి చెప్పాలా? గాలి సౌండ్ వస్తుంది, ఒకసారి ఆపరా బండి. గాలి సౌండ్ వస్తుంది, పక్క ఆపండి అంటే కొంచెం ఏడ్చినట్లు ఎమోషనల్ గా. హలో చెప్పు. అన్నీ ఇక్కడ నన్ను ఎవరో ఏడిపిస్తున్నారు. ఇంటర్వ్యూస్ లో చూసాను మిమ్మల్ని, ఎందుకు వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్ లో చూసాము ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి నన్ను ఏడిపిస్తున్నారు. ఇక్కడ ఇక్కడ బంజారా హిల్స్ లో. వాయిస్ వినిపించట్లేదు. ఆడేవాడే నిన్ను ఏడిపించేది, చెప్పా అసలు చెప్పు. ఏంటో లేదన్నయ్య, నిజంగానే ఏడిపిస్తున్నారు, అందుకే ఫోన్ చేశాను మీకు. నిన్ను ఏడిపించే ఆడేవాడే, చెప్పవే. నిజంగా ఏడిపిస్తున్నారని ఫోన్ చేస్తే ఏంటిది? చెప్పా. ఇప్పుడు సరదాగా వచ్చాక ఎవడు లేకపోతే మాత్రం ఎవడో కొంచెం కల్పించుకుని కొడతాను చెప్తున్నా. లల్లన్న నిజంగా నన్ను ఏడిపిస్తున్నారన్నయ్య, అందుకే కాల్ చేశాను. ఇప్పుడు అక్కడికి వచ్చి నువ్వు నవ్వుతూ చెప్తున్నావు. నువ్వు ఇదే కొంచెం టెంపో మారి ఇప్పటికి వచ్చేవాళ్ళం. నీ వాయిస్ మామూలుగా వేరేలా, నీ వాయిస్ భయపడితే ఉంటుంది మాకు తెలియదా? అయినా నువ్వు భయపడి మాకు ఫోన్ చేసావు, రాదు. చిట్టి కొట్టేయండి. ఓకే. హాయ్ సార్. అన్నయ్య ఒక్క నిమిషం. హాయ్ సార్, నమస్తే. యాంకర్ రాజీవ్ ఫ్రమ్ హిట్ టీవీ అండి. అయితే ఇంటర్వ్యూలో భాగంగా ప్రాంక్ కాల్ చేసాం. సో భరత్ అన్నయ్య గురించి అయితే బాగా చెప్తున్నారు అసలు. సో అందుకని చెప్పి మీకు కాల్ చేయమని చిన్న ప్రాంక్ చేయమని చెప్పాం. సో స్వీట్ ఆఫ్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇప్పుడు ఇంటర్వ్యూస్లో మనకి చాలా విషయాలు అయితే మ్యామ్ చెప్పారు. ఇంకేదన్నా చెప్పని హిడెన్ టాలెంట్ కానీ ఏమన్నా సీక్రెట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా తనే చెప్పనివి? ఎలా ఉండేవారు తన మీద ఇంట్లో? హిడెన్ టాలెంట్ అంటే ఏం లేదండి, బేసిక్ ఇప్పుడు ఇదే పాయింట్. ఎవరినైనా ఏడిపించగలిగింది, బేసిక్ గా ఒకళ్ళు కష్టం, దాన్ని ఏడిపించడం కష్టం. సేమ్ పాయింట్. వేరే వాళ్ళు ఎవరో దాన్ని ఏడిపించాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు ఎవరు దాని దగ్గరకు కూడా రాలేరు. సింపుల్ పాయింట్. ఓకే. సో ఎప్పుడైనా ఏదైనా అట్లాంటి కేసెస్ వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చారా? ఎప్పుడైనా చెప్పారా? మీరు ఎలా డీల్ చేశారు? లైక్ సినిమాలో మనం చూస్తాం కదా, చెల్లిని ఎవరైనా ఏదైనా అన్నా కూడా ఆ టైంలో. చాలా తక్కువ అండి, చాలా తక్కువ. మాక్సిమం ఆమె షార్ట్ చేసుకునేది. ఓకే. నా దాకా అయితే ఏమీ తీసుకురాదు ఎప్పుడు. ఓకే. అయినా కానీ ఒకవేళ అయిన తర్వాత చెప్పిద్ది ఇలా అనేది, కానీ కంక్లూడ్ ఇస్తాను. అవునా? సూపర్ అండి, గుడ్. చాలా డేరింగ్ గా, చాలా చక్కగా బాగా మాట్లాడారు. మీ గురించి చాలా బాగా చెప్పారు. మీలాంటి అన్నయ్య అందరికీ ఉండాలి. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అన్ని. ఇలా ఉంటుంది అన్నమాట నంబరు. అమ్మో, దిస్ ఈజ్ నైస్ యాక్చువల్లీ. ఈ అన్నయ్య వాళ్ళ వైఫ్ వచ్చేసి, మా అన్నయ్య వాళ్ళు నార్మల్గా కార్లో వెళ్తున్నప్పుడు కూడా ఎవరైనా తగిలిచ్చి ఇట్లా వెళ్తారనుకో, మా అన్నయ్య ఫోన్లే వదిలేసాయని చెప్పేసి అని అంటారు అనమాట. చిచ్చి అక్కుండే వాడి పని చెప్పేది అని చెప్పేసి అంటారు అనమాట. అందుకే అన్నయ్యకి కాల్ చేయను, వదినికి కాల్ చేయను అని చెప్పేసి. ఓకే, సరే వదినికి ఒకసారి చేయండి మరి అయితే. చేయనా? యాక్చువల్లీ షీ వాస్ ప్రెగ్నెంట్. ఓ, పాపం కంగారు పడుతుందేమో మేబీ. అదేదా?
అంటే ఏ మూడ్ స్వింగ్ లో ఉందో తెలియదు యాక్చువల్లీ. షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడిద్దాం. Yeah. ఈసారి మాత్రం ఎమోషనల్ గా చేయాలి. ఇందాక మీరు దొరికిపోయారు. లాస్ట్ ప్రాంక్ వాజ్ ఫెయిల్ అయిపోయింది కాస్త, బట్ ఫైన్, ఇట్ వాజ్ ఫన్నీ. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. హలో చిన్ని చిన్ని అక్క అక్క అరే ఇక్కడ నేను బయట ఉన్నా, ఒకళ్ళు వచ్చేసి ఫుల్ చిన్ని వినిపిస్తుందా నా వాయిస్? అక్క వినిపిస్తుంది. యాక్చువల్లీ నేను ఒక దగ్గరికి బయటకు వచ్చాను ఇంటర్వ్యూకి అని చెప్పేసి, ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఫుల్ గా టీస్ చేస్తున్నారా నన్ను. ఎవరు తెలీదురా, ఎవరో తెలీదు. ఎక్కడ ఉన్నావు నువ్వు? బంజారా హిల్స్ రా. అడ్రస్ పంపించు. ఏది ఏది భావన్ పంపినా? కిరణ్ అన్ననా? వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు వెళ్ళిపోతారేమో. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయనా బంజారా హిల్స్? ఏం చేయాలి ఇప్పుడు నేను? నువ్వు ఏది కరెక్ట్ గా ఎక్కడ ఉన్నావు? బంజారా హిల్స్ లోనే రా. బంజారా హిల్స్ ఎక్కడ? రోడ్ నెంబర్ 12 లో ఉన్నాను. రోడ్ నెంబర్ 12 అంటే ఏది ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు అక్కడ టీస్ చేస్తున్నారా? రోడ్ మీద ఎవరో బైక్ మీద. ఎన్ని టీస్ చేస్తుండ్రా? నువ్వు అక్కడి నుంచి ఏదన్నా అక్కడ ఏదన్నా కేఫ్ ఉంటే అక్కడికి వెళ్ళిపో అక్క. వెళ్ళిపోనా? కేఫ్ కి వెళ్ళిపో. నేను అక్కడి నుంచి నీకు వెహికల్ లేదా? వెహికల్లోనే ఉన్నామా, ఏం చేయాలి అర్థం కావట్లే, భయం వేస్తుంది నాకు. నువ్వు ఏదైనా కేఫ్ కి వెళ్ళిపో, లేకపోతే ఇక్కడికి వచ్చేదాకంటే వాళ్ళు వెనక్కి ఫాలో అవుతారేమో. ఇంటికి వచ్చేస్తా డైరెక్ట్. నువ్వు కొట్టేస్తావా? డౌట్ వచ్చి ఉంటది. నువ్వు ఇప్పుడు లోపల కార్ లోనే ఉన్నావా? కార్ లో దిగి నార్మల్ గా షాపింగ్ కి వెళ్ళి వస్తున్నా. ఎక్కుతున్న టైంలో యాక్చువల్లీ షాపింగ్ కి వెళ్ళి రిటర్న్ అవుతుంటే గొడవ స్టార్ట్ అయిందిరా. హలో చిన్ని, నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు, నాకేమో భయం వేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయమంటారు? 4% ఉందిరా. ఓయమ్మ 4% ఏం చేస్తారక్క? నువ్వు ఏది కార్ లాక్ వేసుకో, నువ్వు ఇంటికి ఇక్కడ బయలుదేరిపో. నేను కార్ నెంబర్ నాకు ఫస్ట్ చెప్పు. నాకు కార్ నెంబర్ నాదా 2506 మాత్రమే గుర్తుందిరా, ముందే ఏంటో గుర్తులేదు. ఇప్పుడు నువ్వు కార్ దిగుడు కూడా సేవ్. భరత్ కి తెలుసా నీ కార్ నెంబరు? భరత్ కి తెలుసు. 2506 కదా కార్ నెంబర్. నేను షీటీఎం కి ఫోన్ చేసి లైన్ లోనే ఉండు. నేను షీటీఎం ఒక్క నిమిషం చిన్ని, ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు రియాక్ట్ అయ్యేసరికి టైం పడుతుండొచ్చేమోరా. నాకు ఏం చేయాలి చెప్పు, నాకు భయం వేస్తుంది ఇక్కడ. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి ఇంటికి బయలుదేరిపో. ఇక్కడికి వచ్చేసే లాక్ వేసేసే కారు. అమౌంట్ లేవు, డీజిల్ కూడా లేదురా. డీజిల్ లేదా? ఏది ఫోన్ ఇది అక్కడ పెట్రోల్ బంక్ ఉంది ఏమన్నా? ఇక్కడ ఎక్కడ లేదురా. ఈ రోడ్ నెంబర్ ఇందులో కదా ఉన్నది. అసలు ఇక్కడ బంక్స్ ఉండవు కదా. అయితే నువ్వు లైన్ లోనే ఉండు, నేను షీటీఎం కి కనెక్ట్ చేస్తాను. వద్దు, ఇప్పుడు టైం పడుతుందిరా. వాళ్ళు రావడానికి కాదు, అట్లీస్ట్ కార్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా నీ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. నేను వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని నీకు కాల్ చేయనా? ఎవరి ఫోన్ తీసుకుంటావు ఇప్పుడు? నువ్వు కార్ దిగి నన్ను తీసేసే వాళ్ళ ఫోన్ తీసుకొని తీసుకుంటావు? దిగి తీసుకుంటా. ఒక్కసారి నా దాంట్లో ఛార్జింగ్ లేదు. కాదు నేను వీళ్ళకి నీ డీటెయిల్స్ ఇస్తున్నా. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కానీ వాళ్ళకి ఇది వస్తుంది. అరే ఛార్జింగ్ పెట్టేది ఉంది కదా నా కార్ లో, మర్చిపోయినా. ఈ టెన్షన్ లో మర్చిపోయా. కార్ ఛార్జింగ్ పెడతాను. ఒక్క నిమిషం ఛార్జింగ్ పెట్టి నేను కాన్ఫరెన్స్ షీటీఎం కలుపుతున్నాను. ఒక్క నిమిషం, ఇప్పుడే వద్దు చిన్ని. ఇప్పుడు వద్దంట అక్కడ అంతమంది టీజ్ చేస్తుంటే. వాళ్ళు టీజ్ మొత్తం చేసిన తర్వాత పెడదాం కంప్లైంట్. ముందు అంటే నేను ఏం రికార్డ్ చేయలేదు. వాళ్ళు ఫోన్ మాట్లాడారు, వాళ్ళు నాతో చేసేది కూడా ఏం రికార్డ్ చేయలేదు. ఆ రికార్డ్ అక్కర్లే. వాళ్ళు నీకు వాళ్ళు ఇది వస్తుంది, వాళ్ళని వెనక వచ్చి నేను ఇంట్లో దింపేసి వెళ్తారు. అవునరా, ఈ లోపు వాళ్ళు మేమేం చేయలేదు, ఈవిడ ఉత్తిపుణ్యాన్ని కంప్లైంట్ ఇచ్చిందంటే వాళ్ళు తిడతారు కదా నన్ను. అనరు, ఏమనరు, అమ్మాయిలు ఏమనరు. ఏం తిడతారు నాకు తెలుసు. తిడతారమ్మా. నాకు టెన్షన్ పుడుతుందంటే బుడి టెన్షన్ లేదు. నీ కార్ లోనే ఉన్నా, నువ్వు కూల్, కామ్ డౌన్. ఫస్ట్ ఛార్జింగ్ పెట్టుకో. కార్ లో పెట్టాను, ఎక్కుతుంది. ఏది నువ్వు కార్ డీజిల్ లేదు కదా? వాళ్ళు నేను వాళ్ళకి కనెక్ట్ చేస్తే వాళ్ళు నీకు డీజిల్ తెచ్చిస్తారు. చిన్ని ఒక పని చేస్తా, వాళ్ళని డబ్బులు ఇచ్చేసి వాళ్ళని వెళ్ళి తీసుకురమ్మని చెప్పినా, ఇంటికి వచ్చిన తర్వాత నీ దగ్గర తీసుకోమని చెప్తా. ఎవరు టీజ్ చేసేటోళ్ళకి డబ్బులు ఇచ్చి డీజిల్ తెమ్మంటావా?
టీజ్ చేసేటోళ్ళకి నువ్వు అర్థమే దించద్దంటే లేదు మా ఇస్తా, ఎందుకంటే వాళ్ళకి ఇంకా నాకు ఎవరు లేరు కదా, ఇక వాళ్ళని తీసుకురమ్మంట. కాదు సిటీ మొత్తకి ఫోన్ చేస్తే వాళ్ళే నీకు డీజిల్ తెచ్చిస్తారు. వాళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది, వాళ్ళ దగ్గర టిన్స్ ఉన్నాయో లేవో. బంజారాహిల్స్ లో ఎంత దగ్గర పోలీస్ స్టేషన్, బంజారాహిల్స్ స్టేషన్ నుంచి నీకు ఇస్తది. బంజారాహిల్స్ 12 లో ఉన్న బంజారాహిల్స్ స్టేషన్ వేరే దగ్గర ఉంది కదమ్మా. ఇన్ని రోడ్లు దాటుకుని 12 రోడ్లు దాటుకుని రావాలి. 12 రోడ్లు కాదు, స్టేషన్ నియర్ బై ఉంది. లేదురా, మార్చారు మొన్ననే. ఏది నేను ఇప్పటికిప్పుడు మారుస్తారా? నేను చూసిన నిన్న రాత్రి నియర్ బై పెట్రోల్ వాళ్ళకి ఏదో ఒకటి చేసి వాళ్ళు విత్ ఇన్ 5 minutes లో వస్తారు. చిన్న ఇవన్నీ ఫోన్ ఇవ్వండి. ఇగో వాళ్ళు ఫోన్ మా వదినతో మాట్లాడుతున్నా. ఎవరు వాళ్ళు? టీజ్ చేసే వాళ్ళు. వాళ్ళు ఎక్కడున్నారు? కార్ బయట ఉన్నారు వాళ్ళు. బయట ఉన్నారు. ఒక్క నిమిషం ఫోన్ ఇస్తున్నా, మాట్లాడు. హలో హలో, అసలు ఎవరండి మీరు? మీ కాల్ చేసింది తను. నువ్వెవడరా? మీరెవరండి అసలు? నువ్వేంటమ్మా, ఎవరు కాల్ చేసావు? మా వదిన. హలో హలో, ఏంది? ఏంటండి? అంత రికార్డ్ అవుతుంది, సిటీమ్ లో మాట్లాడుకోండి. సచిన కొడుక నువ్వు నా చేతిలో ఆగు. అమ్మాయి చాలా బాగుంది, అయితే మాట్లాడాం, తప్పేముంది అందులో? తప్పే. తప్ప? అదే సిటీమ్ వాళ్ళకి చెప్పండి. చెప్తాం. అసలు ఎవరమ్మా మీరు? ఇంత రూడ్ గా మాట్లాడుతున్నారు అసలు? నువ్వెవడరా వచ్చి ఏది టీజ్ చేయడానికి వచ్చినాడు? మూసుకొని ఉండు. నీకు ఫోన్ ఇచ్చే గొప్ప అంటే మళ్ళీ రూడ్ గా మాట్లాడుతున్నావు, పాటుగా మాట్లాడుతున్నావు. ఇంకా చాలు, నేను వినలేను ఈ మాటలు. ఎవరు నవ్వుతున్నారు? చెప్పండి మ్యామ్. ఐఎమ్ యాంకర్ రాజ్. సో సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశాము. అమ్మా, నేను యాంకర్ రాజీవ్ ఫ్రమ్ హిట్ టీవీ అండి. సో ఇంటర్వ్యూలో ఉన్నారు తాను, చిన్న ప్రాంక్ కాల్ చేయించాం అనమాట. ఓకే ఫైన్. సో షీఈస్ వెరీ సేఫ్. నో ప్రాబ్లం మ్యామ్, నో ప్రాబ్లం. సో ఎలా ఉంది మీ ఆరోగ్యం? బాగుంది. ఓకే ఓకే, పాపం చెప్పారు. సరే ఒకసారి కాల్ ఇస్తున్నా, మాట్లాడండి. చిన్ని అయితే నాకు కాల్ చేయరా? సరేమ్మా, బాయ్ బాయ్. ఓకే, మీకు సూపర్ అండి. చాలా బాగా అనిపించింది, బెస్ట్ పార్ట్ ఇన్ ది ఇంటర్వ్యూ. సో లెట్స్ వైండ్ అప్. మరి చిన్న స్పీడ్ న్యూస్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను భారతి. నేను రాజీవ్. ఇక స్పీడ్ న్యూస్ లో మొదటి అంశం, తిరుమల కొండపై విమానాలు మరోసారి చెక్కలు కొట్టాయి. నిబంధనలు పక్కన పెట్టి 2 విమానాలు తిరుమల కొండపై నుంచి తిరిగాయి. ఓ విమానం ఆలయ గోపురం గొల్ల మంటపానికి మధ్యలో ప్రయాణించగా, మరో విమానం ఆలయ సమీపం నుంచి వెళ్లింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఫైర్ అయ్యారు సీఎం జగన్. అమ్మఒడి సభలో పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యమంత్రి జగన్. 4 పెళ్లిళ్లు రౌడీ అంటూ పవన్ పై విరుచుకుపడ్డారు. అమ్మఒడి పథకంపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నలతో కౌంటర్ ట్వీట్ చేశారు. ఎన్నికలకు ముందు మాటలు, నేటి కోతలపై జగన్ ను నిలదీస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. పాఠశాలల నిర్వహణ పేరుతో పథకానికి కోతలు పెట్టిన ఘనత ఒక్క జగన్ కే దక్కుతుందన్నారు. ఏపీ సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో పథకాలు అమలు చేస్తూ జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ సమావేశానికి సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో పథకాలు అమలు చేస్తూ జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ సమావేశానికి సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా టమాటో అయితే సామాన్యులకు చిక్కను అంటోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక వారి ఇబ్బందులను అర్థం చేసుకున్న జగన్ సర్కార్ అధిక ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు రెడీ అయ్యింది. ఇది ఇప్పటి వరకు ఉన్న స్పీడ్ న్యూస్. కీప్ వాచింగ్ హిట్ టీవీ. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఇంటర్వ్యూ చాలా జోవియల్ గా జరగాలని చెప్పి క్యాజువల్ గా మనం మాట్లాడుకుందాం. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్ మ్యామ్. థాంక్స్ ఎ లాట్. సో మచ్. సో గైస్, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ ఎంబీ చౌదరి గారు. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండే హిట్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.